ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడీ ఆస్ట్రాలజీ నుంచి పిఎస్ఏ రూల్స్ అని 40 చెప్పుకుంటున్నాము. దానిలో 16th రూల్ మాట్లాడుకోబోతున్నాము. ఇప్పటిదాకా ఫండమెంటల్స్ అన్నీ చేసాము. ఆర్వీఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏరియా ఉంటుంది. ప్లేలిస్ట్ ఏరియాకి వెళ్తే మీనా టు నాడీ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది, అన్నీ దొరుకుతాయి. ఒక బర్త్ చార్ట్ మీద ఫండమెంటల్స్ వాడి 40 ప్రిన్సిపల్స్ వాడి ఎలా చార్ట్ రీడ్ చేయొచ్చు అనే దాన్ని నేను ప్లానిటరీ స్ట్రెంత్ ఎట్లా కనుక్కోవాలి, హౌస్ అనాలిసిస్ ఎలా చేయాలి, తర్వాత దశలో ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఎట్లా మనం పట్టుకోవచ్చు, వీటన్నిటిని వాడి అప్లై చేశాను. ఒక చార్ట్ అనాలిసిస్, ఫుల్ చార్ట్ అనాలిసిస్ చేశాను. ఇదంతా అయిపోయాక కూడా మనం కావాలంటే చేసుకుందాము. సో ప్రస్తుతానికి రూల్ ఏముంది, ఎలా ఉంది, మనం ఒక ఎగ్జాంపుల్ చార్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్నే కాకుండా మనం వేరే ఎగ్జాంపుల్స్ వాడుకోవడం వల్ల మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందనే ఉద్దేశంతో వేరే వేరే చార్ట్స్ వాడుతున్నాము. ఒకటి. రెండోది ఏంటంటే ఎగ్జాక్ట్లీ చార్ట్ని మనం ప్రజెంట్ చేయలేకపోవచ్చు, మనకి ఆ చార్ట్ దొరకకపోవచ్చు. ప్రస్తుతానికి చెప్పిన రూల్ ఏంటంటే ఏదైనా ఒక గ్రహం యొక్క స్టార్ లార్డ్ మనకి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళిద్దరూ పరస్పరం చూసుకుంటున్నారనుకో, దానికి ఇంకా చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అన్నమాట. సో పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నేను ఫ్రెండ్స్ని తీసుకున్నాను కానీ 2 బెనిఫిక్ ప్లానెట్స్ని తీసుకోలేదు. ఈ ఎగ్జాంపుల్లో మ్యాలిఫిక్స్ని తీసుకున్నాను, ఇక్కడ వివాహం జరగడం జరిగింది. సో దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అనాలిసిస్ కూడా నేను రాయడం జరిగింది. ఇది కూడా నేను యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. అర్థం కాకపోతే తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. ఈ జాతకుడు రాహు దశలో మెర్క్యూరీ భుక్తిలో వివాహం అవడం జరిగింది. సో ఏంటిది, మనకి దశాలాడు వివాహాన్ని ఇస్తాడా ఇవ్వడా, తర్వాత భుక్తిలాడు వివాహాన్ని ఇస్తాడా ఇవ్వడా అనేది మనం వెరిఫై చేస్తున్నాం. కరెక్టే. దీనికన్నా ముందు ప్రైమరీగా మనం లగ్న నక్షత్రాన్ని వెరిఫై చేయాలని ప్రతిసారి ఎవరు చెప్పరు. లగ్న నక్షత్రాన్ని వెరిఫై చేసుకోవాలి, లగ్నాధిపతిని వెరిఫై చేసుకోవాలి, సప్తమ భావంలో ఎలా ఉంది, గ్రహాల్లో బలమైన గ్రహం ఏంటి అది ఎలా ఉంది, తర్వాత నెక్స్ట్ కళత్రకారకుడైన శుక్రుడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే ఒక ఈవెంట్ అయ్యింది అని అంటే దాదాపు అవన్నీ ఓకే ఉంటే అవుతుంది. అయినా కూడా మీరు చూసుకుంటే ఎంత బలంగా ఉందో మీకు అర్థమవుతుంది. అప్పుడు కాన్సిక్వెన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఛాలెంజెస్ వస్తాయా, వివాహం అవ్వచ్చు, అయినవన్నీ బాగుండాలని రూల్ లేదు కదా. కాబట్టి మనం వెరిఫై చేసుకుంటే ఈవెంట్ చెక్ చేసుకునేటప్పుడు ఏ స్థాయిలో బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ బర్త్ చార్ట్ అంతా అనలైజ్ చేయాలి. ఇది రూల్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఫార్ములాస్ లాగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇదిగో అని చెప్పి ఒక్కటే చెప్తున్నాం. ఈ ఒక్కటే చెప్పాం కాబట్టి ఇది ఒక్కటే చూడాలని కాదు, మీరు చార్ట్ మొత్తం అవన్నీ ఫండమెంటల్గా అన్నీ చూసుకోవాల్సిందే. ఇది జస్ట్ ఈ ఫార్ములా మీకు అర్థం చేయించడానికి ఈ ప్రాస్పెక్టివ్లో మాత్రమే మనకి రాఘవాచారి గారు ఇట్లా ఇచ్చారని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆ ఒక్క రూల్ ఉంటే అయిపోద్దని అనుకోమాకండి. ఓకే, దాంతోపాటు మిగిలిన కావాల్సినవి అన్నీ కూడా ఉండాల్సినవి అనమాట. ఓకే, ఇప్పుడు కరెంట్ ఉంటే ఫ్యాన్ తిరుగుతుంది అని చెప్పి చెప్పారు, మంచి రూలే అది. కానీ ఫస్ట్ ఇల్లు ఉండాలి, తర్వాత పవర్ సప్లై ఉండాలి, ఇవన్నీ ఉండాలిగా. అవన్నీ ఎవరు చెక్ చేయాలి? అవన్నీ మనమే చెక్ చేయాలి. అలానే హారోస్కోప్లో అన్ని ప్లానెట్స్ స్ట్రెంతీగా ఉన్నాయా, అన్ని భావాలు బాగున్నాయా, దాని కారకులు బాగున్నారా, అప్రాప్రియేట్ దశలు పడుతున్నాయా, ఒకవేళ వేరే దశలో అంత సిగ్నిఫికెన్స్ కనెక్షన్ ఉండి అయినా కానీ ఎందుకు జరగలేదు, ఎందుకు స్ట్రెంత్ లేదు, ఇక్కడే ఎందుకు జరిగింది, అక్కడ కూడా పాసిబిలిటీ ఉంది కదా, అక్కడ వేరే పాసిబిలిటీ ఉందా, ఈ ప్రాస్పెక్టివ్లో మనం చెక్ చేస్తేనే మనకి ప్రాక్టీస్ అవుతుందన్నమాట. ఓకే, ఎనీవే ఈ రూల్ చెప్తాను చూడండి. లగ్న నక్షత్రం 26.40 దాటి పడింది కదా, అంటే అక్కడ మనకి రవి నక్షత్రంలో 13.20 26.40 అక్కడికి అయిపోయింది. సో రవి నక్షత్రంలో ఫామ్ అయింది. రవి ఈ లగ్నానికి యోగకారకుడు, రాహు నక్షత్రంలో ఉన్నాడు. అరే రవి రాహులు కలిసి ఉన్నారు, రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు, అయ్యో ఎలా బాలేదు సప్తమం అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్ ఉంటాయో దానిలో బలమైన గ్రహం ఏంటిదో మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏంటిది, ఓన్ హౌస్, అక్కడ ఓన్ హౌస్ లాడ్ లేడు. నెక్స్ట్ ఏంటిది, ఎగ్జాల్టేషన్, అక్కడ ఎగ్జాల్టెడ్ ప్లానెట్ కూడా ఏది ఉండదు, ఎందుకంటే ఆ రాశిలో ఏది ఎగ్జాల్ట్ అవ్వదు. నెక్స్ట్ ఏంటిది, ఓన్ స్టార్, ఓన్ స్టార్లో ఉన్న ప్లానెట్ ఉందా, ఉంది, ఎందుకంటే మార్స్ అనేవాడు ఓన్ స్టార్లో ఉన్నాడు. మార్స్ అనేవాడు ఓన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి మార్సే పవర్ఫుల్. సో మార్స్ ధనుర్లగ్నానికి సప్తమంలో ఉన్నాడు, అంటే సప్తమంలో ఉన్నాడు, మళ్ళీ కుజదోషం అవన్నీ మీరు మాట్లాడకండి. ఓకే, సో సప్తమంలో పంచమాధిపతి అయినవాడు స్వనక్షత్రంలో ఉండి బలంగా ఉన్నాడు. ఇప్పుడు రాస్యాధిపతి బుధుడు కూడా కుజ నక్షత్రంలో ఉంటూ కుజుడు సప్తమంలో ఉండడం వల్ల అది ఆక్యుపెంట్ ఆఫ్ ది ప్లానెట్ ఏదైతే ఉందో బాగుంది కాబట్టి
సప్తమం బాగున్నట్టు లగ్న నక్షత్రం కూడా బాగున్నట్టు, అంటే మార్సే బలమైన రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అది పాజిటివ్, అదొక పాయింట్. లగ్న నక్షత్రాన్ని అనలైజ్ చేసాం, సప్తమం ఆక్యుపెంట్ని కూడా అనలైజ్ చేసాం. నెక్స్ట్ కళత్రకారకుడైన శుక్రుడిని, లగ్నాధిపతిని చూద్దాం ఫస్ట్. గురువు శని నక్షత్రంలో ఉన్నాడు, వక్రించాడు కదా. ప్రీవియస్ స్టార్ తీసుకోండి, ప్రీవియస్ స్టార్ తీసుకుంటే గురువు యొక్క నక్షత్రమైన విశాఖ అవుతుంది. సో విశాఖ అధిపతి గురువే. సో గురువు అప్పుడు కుజరాశిలో ఉన్నప్పుడు భిన్నపాదంతో శుక్రుడికి, అంటే కుజరాశిలోనే మోస్ట్లీ ఉంటాడు కాబట్టి కుజరాశినే తీసుకోండి. అప్పుడు కుజుడు బాగున్నాడు కదా ఓన్ స్టార్లో, అప్పుడు లగ్నాధిపతి లగ్న నక్షత్రాధిపతి రవి అయినప్పటికీ కూడా మొత్తం ఈ చార్ట్ని కుజుడే డీల్ చేస్తున్నాడు అనమాట. సో కాబట్టి కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఓన్ స్టార్లో సప్తమ కేంద్రంలో ఉన్నాడు. సో కష్టపెట్టి ఇస్తుంది అంతే తప్ప ఓకే గుడ్ అనమాట. సో బాగానే ఉంది, అంటే దుస్థానంలో వల్లేదు కదా, ఓకే. భిన్నపాదంతో కనెక్ట్ అయినా కూడా 6000 మార్క్స్కి రావచ్చు కదా, అది కూడా ఓకే అనమాట. నెక్స్ట్ కళత్రకారకుడే శుక్రుడిని పరిశీలించండి. ఓకే, సప్తమాధిపతిని బుధుడిని ఆల్రెడీ పరిశీలించాము, లగ్న స్టార్లాంటి పరిశీలించాము, సప్తమాన్ని పరిశీలించాము, ఒక్క శుక్రుడిని పరిశీలిస్తే అయిపోతుంది అనమాట. శుక్రుడు అగైన్ నేను బుధ నక్షత్ర, బుధ భిన్న పాదంలో ఉండి యోగకారకుడైన రవితో కనెక్ట్ అయ్యాడు, అక్కడ కుజుడితోనూ రాహుతోనూ వీటన్నిటితోనూ కనెక్ట్ అయ్యాడు. అప్పుడేమవుతుంది, కుజుడే లీడ్ చేస్తాడు, యోగకారక కనెక్షన్ అనేది రావడం బుధుడికి మంచిదైంది కాబట్టి అది శుక్రుడికి బెనిఫిషియల్ రిజల్ట్ ఇస్తుంది. సో కాబట్టి శుక్రుడు అష్టమంలో పడిపోయాడు, సప్తమాధిపతి 6లో పడిపోయాడు, అసలు బాగోదు అని చెప్పి చెప్పడానికి లేదు. స్టెల్లర్ ఆస్ట్రాలజీ అట్లనే భిన్నపాద థియరీ ఇవన్నీ కూడా మనం అప్లై చేసి ఎంత బాగుంది అనేది మనం అబ్జర్వ్ చేయగలిగాం అనమాట. అది లేకపోతే కన్ఫ్యూజనే కదా మనకి, ఇట్లా అనమాట. ఓకే, ఇప్పుడు అన్నీ బాగున్నాయి, వివాహానికి అంతా కూడా బాగానే ఉంటుందని మనకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఈ దశ ఏం జరుగుతుందో చూద్దాము. దశ రాహు దశ, అలానే బుధభుక్తి. చూడండి, రాహు బుధుడు ఇద్దరు కూడా విశేషంగా మళ్ళీ కుజ నక్షత్రంలోనే ఉన్నాడు. సప్తమ ఆక్యుపెంట్ అయిన కుజుడు ఖచ్చితంగా సప్తమానికి కనెక్ట్ అయింది, లగ్న స్టార్లడ్ అంతా సప్తమానికి కనెక్ట్ అయ్యాడు. ఖచ్చితంగా వివాహం అనేది ఖచ్చితంగా ఉంటుంది, అంతే, అర్థమైంది. ఇది కంపల్సరీ, అసలు పుట్టిందే దానికోసం కాబట్టి ఖచ్చితంగా ఈ చార్ట్లో వివాహం లేకుండా ఉండడం అనేది ఉండదన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే లగ్న స్టార్లాడు బలంగా ఒక భావాన్ని కనెక్ట్ అవుతాడో ఆ భావాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడనమాట. అది మంచైనా చెడైనా అక్కడ ఉండే ప్లేస్మెంట్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇక్కడ బాగానే ఉంది కాబట్టి పాజిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు రాహుని అనలైజ్ చేయండి. రాహు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు, మార్స్ స్టార్లో ఉన్నాడు, మార్స్ ఇన్ ద ఓన్ స్టార్. ఓకే, అయిపోయింది. సో మళ్ళీ మార్స్ని అనలైజ్ చేసినప్పుడు మరి కేతుని కూడా అనలైజ్ చేయాలి కదా. కేతు లగ్నంలో ఉండి మార్స్ చేత చూడబడుతున్నాడు, ఓన్ స్టార్లో ఉన్నాడు. సో మీరు మార్స్ స్టార్లో ఉన్నప్పుడు మార్స్ స్టార్లో ఉన్నట్టు తీసుకోవచ్చు, మార్స్ కేతు స్టార్లో ఉన్నట్టు కూడా కన్సిడర్ చేయొచ్చు. అలానే కేతు స్టార్లో ఉన్నప్పుడు కేతు స్టార్లో ఉన్నట్టు తీసుకోవచ్చు, మార్స్ స్టార్లో ఉన్నట్టు కూడా తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కుజ కేతువులు స్వనక్షత్రాల్లో ఉండడం వల్ల పరస్పరం చూసుకుంటున్నారు, పరివర్తనమైనట్టు కూడా జరుగుతుంది. చూసారా, దశాలాడు రాహు మార్స్ని రిప్రజెంట్ చేస్తే కుజకేతు పరివర్తన, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, మ్యూచువల్లీ నక్షత్రం ఎక్స్చేంజ్ అయినట్టుగా తీసుకోవచ్చు, అలానే పరస్పరం చూసుకుంటున్నట్టు కూడా తీసుకోవచ్చు అనమాట. బెనిఫిట్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా హైలీ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ ఇస్తుంది. అదే రవిచంద్రులు అయ్యారనుకో, గురుచంద్రులు అయ్యారనుకో, అప్పుడు ఇంకా బాగా ఇస్తుంది కదా. ఇప్పుడు రవి గురువులు అయ్యారనుకో, అది కూడా పరివర్తన చెందుంటే ఇంకా బాగా రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో ఎనీవే ఇక్కడ కూడా ఇచ్చింది, ఎందుకంటే అక్కడ ఓన్ స్టార్లో బలంగా ఉండి రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అదొకటి పాజిటివ్ మనం వెరిఫై చేసాం. నెక్స్ట్ దశాలాడు ఓకే అనమాట. దశాలాడు అయిన కుజుడు, అంటే రాహు యొక్క స్టార్లాడు కుజుడు కదా, ఆ కుజుడు ద్వితీయాన్ని చూస్తున్నాడు. ద్వితీయాన్ని చూడడం వల్ల కుటుంబ స్థానాన్ని చూశాడు. అలానే నెక్స్ట్ 11లో శని ఉన్నాడు, భిన్న పాదంలో ఉన్నాడు. సరే, ప్రీవియస్ స్టార్ తీసుకుంటే మీరు మూన్ స్టార్ తీసుకోవచ్చు. సో ఆ శాట్రాన్ని ఈ యొక్క కుజుడు ఆస్పెక్ట్ చేస్తున్నాడు. శని తన దశమ దృష్టితో ద్వితీయాధిపతి అయిన వాడు ఈ కుజ, రవి, రాహు, రవి వీటన్నిటిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే రవిని ఆస్పెక్ట్ చేస్తాడో ఈ లగ్నానికి యోగకారకుడైన రవిని ఆస్పెక్ట్ చేయడం వల్ల ఆ ఎనర్జీని అంతా కుజుడు కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి రాహు యొక్క స్టార్లాడైన కుజుడు రవితో అసోసియేట్ అయి ఉండడం, యోగకారకుడితో అసోసియేట్ అయి ఉండడం చాలా మంచిది కదా. కాబట్టి డెఫినెట్లీ 2, 7, 11 స్థానాలకి దశాలాడైన రాహు క్లియర్గా కనెక్ట్ అయ్యాడు. మెర్క్యూరీ 7th and 10th లార్డ్. సో మనం దాన్ని తీసుకోం, మనం స్టార్ లార్డ్నే తీసుకోవాలి. స్టార్ లార్డ్ ఎవరు, మార్స్ ఇప్పుడే అనలైజ్ చేశాం కదా, రాహు మెర్క్యూరీ ఒకే స్టార్లో ఉన్నాడు. సో మార్స్ 2, 7, 11కి చాలా క్లియర్గా కనెక్ట్ అయ్యాడు, వివాహం ఇచ్చేదానికి కారణమైంది. అలానే శని
చూడండి కళత్రకారకుడైన శుక్రుడిని కూడా తన దశమ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి శనిని చూడడం వల్ల కుజుడికి శుక్రుడితో కూడా కనెక్షన్ అనేది కళత్రకారకుడితో కూడా సంబంధం వచ్చేసింది. అలానే గురువు భిన్న పాదంలో వచ్చి లగ్నాధిపతి వీటన్నిటినీ కూడా, ఎందుకంటే ప్రీవియస్ స్టార్ తీసుకుంటే భిన్న పాదం వస్తుంది కదా, సో మళ్ళీ తన విశేషమైన 9వ దృష్టితో కుజుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ రవి కనెక్ట్ అయ్యాడు, గురువు కనెక్ట్ అయ్యాడు. అంటే కుజుడు మ్యాలిఫిక్ అయినప్పటికీ కూడా ఈ లగ్నానికి ఏమీ నెగిటివ్ కాదు, విశేషమైన యోగకారకుడు కాదు. కానీ ఇక్కడ రవి కూడా ఉన్నాడుగా, విశేషమైన యోగకారకుడితో కలిసి ఉన్నాడు కదా, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో అబ్జల్యూట్లీ ఫైన్. అలానే వివాహం అవ్వడం, వివాహం సక్సెస్ఫుల్గా ఉండడం అంతా కూడా బాగా సాగింది. సో ఇట్ ఈజ్ పాజిటివ్ అన్నమాట. సో ఇదే అంటే ఈ ఎగ్జాంపుల్ మీరు అంటే ఇంకో వేరే చార్ట్స్ ఉన్నాయి, దీన్ని వేరే దానికంటే సేమ్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ బెనిఫిక్ ప్లానెట్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు పాజిటివ్ ఈవెంట్స్ జరిగిన చార్ట్ ఈ 40 ప్రిన్సిపల్స్లోనే ఇంకో చార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ చార్ట్ని దానికి వాడాను కాబట్టి దీనికి వాడలేదు, అంతే, ఏం లేదు. ఇలాంటి చార్టే ఇంకోటి వస్తుంది మీకు మ్యూచువల్ ఎక్స్చేంజ్ మీద, ఆ చార్ట్లో సేమ్ రూల్ అప్లై అవుతుందన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పింది ఇదే చార్ట్ మీద 4 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు అనమాట. అంటే భిన్న పాదం కనెక్ట్ అయిందని ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఎందుకు ఒక్కొక్క దానికి ఒకటి చెప్పుకుంటే బాగుంటుంది కదా. సో మన దగ్గర చార్ట్స్ వేరే తీసుకుంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఇది ఎలా అప్లై అయింది అనేది మళ్ళీ కొత్తగా మీకు నేర్చుకోవడానికి అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ప్రతిదానికి డిఫరెంట్ చార్ట్ తీసుకున్నాను. ఎనీవే ఇప్పటికీ మీకు ప్రిన్సిపల్ ఎట్లా అప్లై అయింది అనేది అర్థమైంది కదా. మనం ఏ దానికైతే ఉందో దానికి ప్రైమరీగా మనకు ప్లానెట్స్ బలంగా ఉన్నాయా, భావం బలంగా ఉందా, కారకుడు బలంగా ఉన్నాడా, ఆక్యుపెంట్ బలంగా ఉన్నాడా, ఇవన్నీ కూడా డిఫాల్ట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కారకత్వాలు అప్లై చేస్తారా, తర్వాత కాంబినేషన్ ఆఫ్ దశలను అప్లై చేస్తారా, పరివర్తనలు అప్లై చేస్తారా, ఏం అప్లై చేస్తారా, తర్వాత అప్లై చేయండి. ప్రైమరీగా మీకు స్టార్ లాడ్ యొక్క పొజిషన్ బాగుండాలి, అది మాత్రం మర్చిపోకండి. అట్లనే జీవా శరీర అప్లై చేయండి, తర్వాత దిగ్బలం అప్లై చేయండి. ఇవన్నీ అప్లై చేస్తా కొద్దీ మీకు యాక్యురసీ పెరుగుతుంది. మొన్న నాకు డౌట్ వచ్చింది, ఏంటంటే మరి మనకి అన్ని స్టార్ లాడ్ పొజిషన్ అప్లై చేస్తే సరిపోతుంది కదా, దిగ్బల రూల్స్ అప్లై చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు మనకి జీవ శరీరం ఉంది, మళ్ళీ ఎందుకు భిన్నపాద ఉంది, మళ్ళీ ఎందుకు గుణాస్ ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు మనం ఫాలో అవ్వాలి, ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్పి, సో ఇవన్నీ ఎందుకు అప్లై చేయాలని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. దానికి ఏంటంటే ఒక విషయాన్ని ఒక విధంగా మనం చూసినప్పుడు క్లియర్గా కనిపించకపోవచ్చు, అప్పుడు ఇంకో విధంగా కూడా ఇంకో ప్రాస్పెక్టివ్లో చూడాల్సి వస్తుంది. అలాంటప్పుడే ఇలాంటి జీవ శరీర కాన్సెప్ట్స్ కానీ, భిన్నపాద కాన్సెప్ట్ కానీ, గుణ కాన్సెప్ట్ కానీ మనకి హెల్ప్ అవుతుంటాయి అన్నమాట. వేరే ఎందుకు ఉన్నాయనంటే ప్రతిదా వేదికలో కావచ్చు దేనిలో అయినా వేరే పారామీటర్ వర్గచక్రాలు ఎందుకు చూడాలని అంటే నీకు ఓన్లీ నెటల్ చార్ట్ చూసి చెప్పలేవు కాబట్టి వర్గచక్రాలు చూడమని అక్కడ చెప్పారు. అలానే ఇక్కడ అన్నీ మనం స్టార్ లాడ్ ఓన్లీ D1 చార్టే అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి జీవ శరీర కావచ్చు అన్నీ కూడా D1 చార్ట్లోనే అప్లై చేసేటట్టు బోల్డ్ అన్ని ఎలిమెంట్స్ మనకి రాఘవాచారి గారు అందించడం జరిగింది. ఎనీవే ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ చెప్తాను. మీ డౌట్స్ అన్ని కామెంట్ చేయండి, నాకు చాలా ఎక్సైట్మెంట్ అనమాట. సో దాని గురించి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఒక లైవ్ కండక్ట్ చేసుకుందాం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇంకో ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం.